తుఫాన్తో అప్రమత్తంగా ఉండండి, సీఎం జగన్ సూచన. పవన్ కు ఎందుకంత భయం? మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మోదీ వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతో పాటు క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అందులో భాగంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో విడివిడిగా భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘాన్ పరిణామాలపై చర్చించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదమయ్యాయని, రాబోయే ఏళ్లలో భారత్ అమెరికా బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మోడీ ట్వీట్ చేశారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం జరిగింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ సదస్సుకు ఏపీ, తెలంగాణలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లకు చెందిన వారు హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు వివరించాయి. ఏపీలో జగన్ తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్ ను పూర్తిగా తప్పించి కొత్త వారితో ఎన్నికల కేబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా మంత్రి బాలినేని సీఎం తనతో చెప్పిన విషయాలను బయట పెట్టడం వెనుక కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని తొలగించి మరికొందరిని కొనసాగిస్తే కొత్త సమస్యలు తప్పవని అంచనాకు వచ్చారు. దీంతో విధానపరమైన నిర్ణయంగా అందరినీ తృప్తిస్తే సమస్య ఉండదని భావిస్తున్నారు. ఇదే సమయంలో చాలా మంది సీనియర్లు పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారు, బలమైన వాయిస్ ఉన్న వారికి తొలిసారి కేబినెట్ లో స్థానం దక్కలేదు. దీంతో ఈసారి వారికి ఛాన్స్ కనిపిస్తోంది. దసరా సమయంలో విస్తరణ ఉంటుందని అంచనాలు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ సర్వే సంస్థల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ కేబినెట్ కూర్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు కీలకం కావడంతో ఏ జిల్లా నుంచి ఎవరు రేసులో ఉన్నారు, సామాజికంగా ఎవరికి అవకాశం ఉందనే చర్చ మొదలైంది. తుఫాన్ నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ అనంతరం పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను గులాబ్ తుఫాన్ తాకనుంది. ఈ రోజు అర్ధరాత్రి గోపాల్పూర్, కళింగపట్నం మధ్య తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. దాంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి ముఖ్య సమాచారం. ఈరోజు వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండము ప్రస్తుతము సైక్లోన్ గులాబ్గా బలపడింది. ఇది 18.3 డిగ్రీల నార్త్, 88.3 డిగ్రీల ఈస్ట్ వద్ద కళింగపట్నంకు తూర్పుగా 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దాదాపు పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిశా మధ్యలో రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో ఈరోజు తేలిక నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్ర అంతటా కూడాను తేలిక నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల, అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఈ తుఫాను కారణంగా గాలి వేగము ఈరోజు 45 నుండి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 75 కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశం ఉంది. ఇది రేపు ఉదయం నుంచే ఇది గ్రాడ్యువల్గా పెరిగి 75 to 85 kmph
అప్పుడప్పుడు 95 kmph ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సముద్రం అంతా కూడాను అల్లకల్లోలంగా ఉంటుంది కనుక మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళరాదని హెచ్చరించడమైనది. పవన్ కళ్యాణ్ నటించిన మరే ఇతర నటుడు నటించిన కష్టం అనేది ఒకటే అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని తెలిపారు. ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయమని సూటిగా ప్రశ్నించారు. దానివల్ల జరిగే నష్టం ఏమిటని నిలదీశారు. రాజకీయ ఉనికి కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. తన ఒక్కడి కోసం చిత్రసీమను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని, చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మినీ వైజాగ్ 2021 టైటిల్ కోసం 22 మంది అమ్మాయిలు ఎంపికయ్యారని నిర్వాహకులు అజయ్ అగర్వాల్ తెలిపారు. స్థానిక హోటల్లో పాపిట్ మిస్ వైజాగ్ బ్యూటీ కాంపిటీషన్ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత కొరియోగ్రాఫర్లచే వారికి శిక్షణ ఇస్తున్నామని అన్నారు. ఫ్యాషన్ శాండీ ప్రముఖులతో సోషల్ డిజైనర్ కలెక్షన్ ను నిర్వహిస్తామని తెలిపారు. వైజాగ్ 2021 టైటిల్ జడ్జి ప్యానెల్లో వైజాగ్ కు చెందిన వ్యక్తులు ఉంటారని చెప్పారు. టైటిల్స్, సబ్ టైటిల్స్ ఫైనల్స్ డేలో ఇవ్వబడతాయని, ఫైనల్స్ లో పరిచయం రౌండ్, ర్యాంప్ వాక్ రౌండ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ తో సహా 3 రౌండ్లు ఉంటాయని తెలిపారు. అక్టోబర్ 3rd ఫినాలే, గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అది ఇంకా ఎక్కడ అనేది మేము ఇన్ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఎవరైతే ఉన్నటువంటి నార్త్, సౌత్, వెస్ట్ ఎక్కడి నుంచి ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఇక్కడ ఒక తెలుగింటి సాంప్రదాయం పద్ధతిగా వైజాగ్కి సంబంధించినటువంటి అమ్మాయిల్ని ఈ పీజెంట్ ద్వారాగా ఒక మంచి ప్లాట్ఫామ్, ఇట్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, వాళ్ళకి ఒక మంచి లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇచ్చి దాని ద్వారాగా హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పీజెంట్స్ ఈ ఇందులో బ్యూటీ కంటెస్ట్గా చేయాలనుకున్నట్టు సబ్ టైటిల్ జడ్జ్మెంట్ this week we are also running up for the mega finals. So around 22 girls will be participating for the title of Miss Viral 2021. Standing is there. So I request everyone to come down to have a glimpses of the grand glamorous show for the Viral. And I wish all the girls are very well for the title of Miss Viral 2021. Thank you. I'm choreographer for 2021 Miss Vizag. 22 participants are there in this. Today we are going to judge best eyes and best skin. Thank you Ajay sir and Vijay sir, Ravi sir, everyone for this opportunity, and I wish everyone to join on October 3rd and bless all the girls and make a good winner. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ఆదివారం విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సంకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ప్రజా ఆస్తులను ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతున్న బీజేపీ ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలుగుదేశం విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మాట్లాడుతూ 27న తలపెట్టిన దేశవ్యాప్త బంద్కు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడుకోవడానికి అన్ని వర్గాలు కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నేత కుమార్, కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్, వైసీపీ సీనియర్ నేత రవిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీరామమూర్తి, తమ్మినాయుడు, గొల్లకోట సుబ్బారావు, వజ్జిపర్తి శ్రీనివాసరావు, జిఏ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. దయచేసి సిపిఎం అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసి
రేపు జరగబోయే బంద్ని జయప్రదం చేయండి. రేపు జరగబోయే బంద్ని జయప్రదం చేయండి. రేపు జరగబోయే బంద్ని జయప్రదం చేయండి. విధానాలు నిరసిస్తూ రేపు జరగబోయే బంద్ రైతు నల్ల చట్టాలు రద్దు చేయాలి. రాజకీయ నష్టం చేసే లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అరికట్టాలి. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు మోడీ ప్రైవేటీకరణ విధానాలు నశించాలి. ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఎవరు రామ్మేది బంధు ఒక చారిత్రాత్మకమైనటువంటి బంధు. దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో భారతదేశానికి అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలని ప్రభుత్వ ఆస్తుల్ని అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు తయారు చేసినటువంటి పరిస్థితి. అవి పరిశ్రమల లేకపోతే రైతాంగానికి మరి సాగునీటి వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి సాగునీట మనిషికి తాగటానికి కావాల్సినటువంటి తాగునీటి మరి రంగాల మరి ప్రతి విషయంలో కూడా మౌలిక సదుపాయాలు ఉత్పాదక రంగాల్ని మరి అభివృద్ధి చేసుకున్నటువంటి చరిత్ర ఈ 75 సంవత్సరాల్లో. ఈ ప్రయాణంలో అనేక రాజకీయ పార్టీలు ప్రధానమంత్రులుగా ఉండొచ్చు. అది ప్రభుత్వ సంస్థలు అంటే ఒక భద్రత, ఒక రక్షణ. స్వతంత్రం వచ్చేటప్పటికి 36 కోట్ల మంది జనాభా ఉంటే ఇవాళ 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఆకలితో 5 లక్షలు మరణించినటువంటి పరిస్థితి భారతీయులు. ఆ రోజు 10 లక్షల మంది కలరా మసూసి అనేటటువంటి మరి వ్యాధులతో మరణించినటువంటి చరిత్ర. ఇవాళ మనం అదే 130 కోట్ల మంది జనం ఉన్నా కూడా ఆహార ధాన్యాల కొరత లేకుండా మరి అనేకమైనటువంటి వ్యాధులు రూపాంతరం చెందుతున్నప్పటికి కూడా వాటిని అరికట్టేటటువంటి ప్రయత్నంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎంతమంది ఇక్కడ మరణించారు అనేటటువంటి విషయాన్ని మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవాళ అటువంటి ఆస్తులని తెగనమ్మేటటువంటి ప్రధానమంత్రి దొరికాడు. 1 లక్షల కోట్ల రూపాయలు మైనస్ అయినటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయింది జీడిపి? కరోనా వల్ల నీ వల్ల 40 లక్షల మంది మరణించారని ప్రపంచ సర్వేలు చెప్తా ఉన్నాయి. నువ్వు పార్లమెంట్కి ఏమని చెప్తావు? 4 లక్షల మంది మరణించారండి అని చెప్తా ఉన్నావు. నీ తప్పుడు నివేదిక. ఆక్సిజన్ దొరక్క ఒక్కళ్ళు కూడా మరణించలేదని చెప్పి స్వయాన ఇవాళ మంత్రులు పార్లమెంట్లో చెప్పేటటువంటి ప్రయత్నం. ఒక మంత్రి అంటాడు మా దగ్గర డేటానే లేదని చెప్పేటటువంటి ప్రయత్నం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ఈ అఖిలపక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేపు తలపెట్టిన భారత్ బంద్కు ముఖ్యంగా మన భారతదేశంలో గల రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ బిల్లును వ్యతిరేకిస్తూ చేస్తున్న ఈ బంద్కు సంపూర్ణ మద్దతుగా తెలుగుదేశం పార్టీ తెలియజేసింది. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మీతో సహకరించడానికి సిద్ధంగా ఉంది. మిత్రులారా, అఖిలపక్ష పార్టీ సమావేశానికి హాజరైన అందరికీ కూడా ముందుగా సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా బంద్కు సంబంధించి అన్ని పార్టీలు సన్నాహాలు పూర్తి చేశాయి. ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. మనందరి తరఫున విశాఖ నగరంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య సంస్థలు, సినిమా హాల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇటువంటివన్నింటినీ కూడా మూసేసే కార్యక్రమం చేయాలి. ఈ బంద్ సక్సెస్ అవ్వడం అనేది భారతదేశం తాలూకా భవిష్యత్తు కోసం, భారతదేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు. ఈ రోజున అన్నం పెట్టే రైతుకి నల్ల చట్టాలు తీసుకొని వచ్చి తిండి దూరం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, దేశం తాలూకా భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశ భద్రత, దేశం తాలూకా సంపదనంతా కూడా కార్పొరేట్ శక్తులు దోచిపెట్టాలనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికి కానీ, హరిజన వర్గాలు కానీ పడుతున్న బాధలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఎవరైతే విదేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అధ్యక్షులు వారి తాలూకా ఉడిగం చేయడానికి కార్పొరేట్ శక్తులందరికీ కూడా ఉడిగం చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా మూసివేయాలని చెప్పేటువంటిది, అమ్మివేయాలని చెప్పేది ఒక పక్క,
దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు వెన్నెముక దేశానికి వెన్నెముక రైతులందరినీ కూడా నెట్టేటు ఉంచాలని ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి ఏమాత్రం భద్రత లేకుండా గిట్టుబాటు లేకుండా మొత్తం వ్యవసాయ రంగానంతా కూడా ఏ రిలయన్స్ వాళ్ళకో లేకపోతే అదాని వాళ్ళకో అంబానీ వాళ్ళకో దోచిపెట్టాలని చెప్పే కుటిలేతనంతో మోడీ గారి పాలన సాగుతోంది. రైతులకి నష్టం చేసే 3 వ్యవసాయ నల్ల చట్టాలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్తో ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రధానమైన డిమాండ్తో గంగవరం పోర్ట్ని అదానీలకి అంబానీలకి అప్పచెప్పడాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టి ఈ విద్యుత్ సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఛార్జీలు నష్టాలు పేరు చెప్పి గడిచిన 5 సంవత్సరాల్లో 3,670 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దోచుకునే విధానానికి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త బంద్లో పాల్గొనవలసిందిగా ప్రజానీకం అందరినీ సిపిఐ తరఫున అఖిలపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తూ 2 విధాలుగా రేపు బంద్ నిర్వహించాలని నిన్ననే జరిగినటువంటి కార్యక్రమం. ఒకటేమో మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉదయం 5 గంటలకి, రెండోది కార్మికులందరూ పూర్ణ మార్కెట్ నుండి జగదాంబ మీదుగా డాబా గార్డెన్స్ మీదుగా గురిజాడ అప్పారావు విగ్రహం దగ్గర ఉన్న ఫ్లైఓవర్కి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు టీడీపీ పూర్తి సంపత్తు మద్దతు ఉంటుందని, అన్నం పెట్టే రైతన్నకు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై మద్దతు తెలియచేయాలని ముద్దరపైన వెంకటేశ్వరరావు అన్నారు. రైతు ప్రయోజనాలకు టీడీపీ కట్టుబడి ఉందని, రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమ ఎంపీలు పార్లమెంట్లో ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ బంద్లో నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ముద్దరపైన పిలుపునిచ్చారు. 3 స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు నూకరాజు తెలిపారు. మురళీనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో మ్యాక్స్ విజన్ సహకారంతో పేదలకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ క్లబ్ సిద్ధంగా ఉందని అన్నారు. కరోనా సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, క్లబ్ ఉపాధ్యక్షులు అచ్చుబాబు, కార్యదర్శి మహేష్, సంయుక్త కార్యదర్శి భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మేడం ఫోటో అందరూ వస్తారు సార్. అదే 3 స్టార్ వాకర్స్ క్లబ్ తరఫు నుంచి మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మా క్లబ్కి చాలా చరిత్ర ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా క్లబ్లు ఉన్నాయి. అయితే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకొని మా క్లబ్ తరఫు నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా బ్లడ్ బ్యాంక్ కూడా, ఫ్రీ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సెకండ్ టైం, ఈ ఇయర్లో సెకండ్ టైము ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది. అలాగే ఈ క్యాంప్లో ముఖ్యంగా ఐకి సంబంధించి మ్యాక్స్ విజన్ వాళ్ళు వచ్చి వాళ్ళ పరికరాలతో చాలా చక్కగా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మేము వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా ఏర్పాటు చేసాం. అలాగే మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చక్కగా జరిగేటట్టుగా అందరూ సహకరిస్తూ మెడికల్ క్యాంప్ నడిపిస్తున్నారు. మీడియా ద్వారా తెలియపరచుకోవాల్సింది ఏంటంటే, మా క్లబ్బు నేటికి 18 సంవత్సరాలు అయ్యింది క్లబ్బు స్థాపించి. ఈ 18 సంవత్సరాల్లో చాలాసార్లు అర్జీలు పెట్టుకోవడం జరిగింది. మాకంటూ ఒక వాకింగ్ ట్రాక్ అని, వాకింగ్ చేసుకోవడానికి మంచి ఏరియాకి సంబంధించి అదే ఐటమ్స్, ఎక్సర్సైజ్ చేయడానికి ఐటమ్స్ అని
ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ కార్పొరేషన్కి కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. కేకే రాజు గారికి, మినిస్టర్ గారికి అర్జీలు పెట్టాము. త్వరగా అంటే ఫిట్ ఇండియా అనేది ఈ దేశంలో మన మోదీ గారు పిలుపునిచ్చారు. దాన్నైనా పెట్టుకొని మాకు ఈ నిధులు కేటాయించి మాకు ఈ 3 స్టార్ వాకర్స్ క్లబ్కి ఒక తెలంగాణ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటూ, మేము ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్లో ఒక 6 డాక్టర్లను పిలిచాము. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమస్యలు తెలుసుకొని వాళ్ళ మెడిసిన్ కూడా రాస్తున్నారు. నెక్స్ట్ టైం ఇంకా అవకాశం ఉంటే ఫ్రీ మెడిసిన్ కూడా ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతాం సెలవు తీసుకుంటాం. సినిమా పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం చేసిన దోపిడీని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్లు వివరించారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ పై సిబిఐ కేసులున్నాయా, ప్రజలను దోచుకున్నారా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. వేలాది మంది కష్టంతో సినిమా తీస్తే మీరు టికెట్లు అమ్ముకుంటారా అంటూ మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయమని గెలిపిస్తే దోచుకోవటం దాచుకోవటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జీవీఎంసీ 21వ వార్డు పరిధి శివాజీపాలెంలో జీఎల్ఆర్ సేవా సంఘం ఆధ్వర్యాన మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గొంపవన్ లక్ష్మారావు వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక యువకులు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో హోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువకులు పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గొంపకుమార్ మాట్లాడుతూ ఒకవైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు డెంగీతో అనేక మంది రక్తం లేక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్, అనిల్ కుమార్ ప్రధాన్, బిట్టు సాహు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పేపర్ మీద రాసి చిన్న వైట్ పేపర్ మీద పేరు రాశారు. శ్రీదేవి ఛానల్ మీడియా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవశర్మ, నర్సరాపురం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి ఆదేశాలపై పాలకొల్లు టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నం ఆంజనేయులు సిబ్బందితో పాలకొల్లు టౌన్ లో ఉన్న అన్ని పాన్ షాప్ దుకాణాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా, పాన్ పరాగ్, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులతో పాటు లాడ్జీలలో అనుమానాస్పద వ్యక్తుల కదలికపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి హానికరమైన పొగాకు ఉత్పత్తులు, కైని, గుట్కా, పాన్ పరాగ్ల విక్రయాలు, నిల్వలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో రౌడీ షీటర్లకు వివిధ పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ఓలు కౌన్సిలింగ్ నిర్వహించి వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఏం పని చేసి జీవిస్తున్నారు ఆరా తీశారు. రౌడీ షీటర్లు అందరితో కలిసిపోయి మంచిగా జీవనం సాగించాలని అన్నారు. సత్ప్రవర్తన ఉన్న వారిని పరిశీలించి అధికారులతో చర్చించి రౌడీ షీట్ రికార్డుల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రౌడీ షీటర్లు వ్యవహార శైలి మార్చుకోకపోయినా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.